ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు ఉన్నటువంటి కుజుడు కానీ, రాహువు కానీ, అలాగే వ్యయమందు శనేశ్వరుడు, ఇక్కడ ఈ వారంతో జన్మకుజుని యొక్క దోషం తొలగిపోతుంది. వచ్చే వారం కుజుడు జన్మరాశి నుండి మారిపోతారు కాబట్టి ఈ వారంలో ఆ కుజుడిచ్చేటువంటి తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది, మీనరాశి వారిలో మానసికమైనటువంటి భయం ఉంటుంది. అనగా ఏదో జరిగిపోతుంది, లేదా ఏదైనా ఇబ్బంది వస్తుంది, లేదా ఈ సక్రమంగా జరుగుతుందా అవదా, ఇలా ఒక రకమైనటువంటి మానసిక భయం, ఒంటరిగా ఉండడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి, ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడింది. ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు ఆర్థికంగా కొంత ఖర్చులు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. సంపాదన మార్గాలు ఏవి కూడా ఇబ్బంది పడనప్పటికీ కూడా, సంపాదన మార్గాలు ఏవి కూడా పాడవనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ అధికమైన ఖర్చు కొంత భారంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చేయేమో అనేటువంటి భయం ఉంటుంది. కానీ తేలికపాటి సమస్యల వల్ల, మానసికమైనటువంటి భయం వల్ల కొంత ఒత్తిడి అధికంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. చర్మ సంబంధ సమస్యలు, విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి వస్తువులు, లేదా విషపూరితమైనటువంటి పాకే జంతువులు, జర్రెలు, తేళ్లు, ఇలా ఏదైనా సరే క్రిమికీటకాల వల్ల వచ్చేటువంటి, ఆఖరికి చీమైనా సరే కుట్టేస్తూ ఉంటుంది ప్రతిసారి. ఇది మీనరాశి వారికి వచ్చేటువంటి సమస్య. నల్లచీమలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం లభించవు. ప్రత్యేకించి భేదాభిప్రాయాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యాపారంలో అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కొత్తగా వ్యాపారం పెట్టాలా, విస్తరించాలా, భాగస్వామ్యం ఏదైనా దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలా అనేటువంటి వాటి మీద ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ అధిగమించగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఇబ్బందులు ఉంటాయి, వాటిని దాటగలిగేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే దీనివల్ల ఏమవుతుంది, బాగా స్పీడ్గా వెళుతూ ఉన్నటువంటి జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా ఉంటుందో అలా జీవితం కొంత నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది, అనుకున్నటువంటి స్పీడ్ ఉండదు. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీనరాశి వారు ఈ గ్రహస్థితిని తట్టుకొని నిలబడడానికి, ఇప్పుడున్నటువంటి ఈ దోషాలను దాటడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.